మొదటి పర్సనల్ కంప్యూటర్ను ఎవరు తయారు చేశారో తెలుసా? టెక్నాలజీ అనగానే మనకు గుర్తుకు వచ్చే మొదటి వస్తువు కంప్యూటర్. దాదాపు మన జీవితంలో ప్రతి మలుపు కంప్యూటర్తో ఏదో విధంగా ముడిపడి ఉంది. మన ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువులలో మైక్రో ప్రాసెసర్లు అమర్చబడి ఉంటాయి. కానీ సాధారణంగా మనం కంప్యూటర్ అంటే ఆలోచించేది పర్సనల్ కంప్యూటర్ గురించే. ఒక మైక్రో ప్రాసెసర్ చుట్టూ నిర్మించబడుతుంది ఈ కంప్యూటర్. ఇందులో చాలా భాగాలు ఉంటాయి. వాటిలో మెమరీ లేదా ర్యామ్, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ వంటివి ముఖ్యమైనవి. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేస్తాయి. ఎడ్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఇంటెల్ వారు తయారు చేసిన మైక్రో ప్రాసెసర్ వాడి కంప్యూటర్ కిట్లను అమ్మటం 1970లో మొదలుపెట్టాడు. దాని పేరు ఆల్టైర్ 8800. దాన్ని $395కు అమ్మసాగాడు. అంటే ఇప్పటి వెల 6 లక్షల రూపాయలు. 1975లో ఒక ప్రముఖ పత్రికలలో ప్రచురితం కావటం వల్ల దీనికి ఆదరణ పెరిగింది. అప్పటి నుంచి పర్సనల్ కంప్యూటర్ యుగం మొదలైంది. కానీ స్టీవ్ జాబ్స్ మరియు స్టీవ్ వొజినాయక్ యాపిల్ II కంప్యూటర్ను ప్రపంచానికి పరిచయం చేసే వరకు పీసీకి ప్రాముఖ్యత లభించలేదు. దాంతో కంప్యూటర్ తయారు చేయడం మరికొన్ని సంస్థలు మొదలుపెట్టాయి. వెంటనే IBM కూడా బరిలోకి దిగింది. నిజానికి ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధం లేకుండా ఇంట్లో వాడే ఎలాంటి కంప్యూటర్నైనా పీసీ అనాలి. కానీ ఈ రోజుల్లో మైక్రోసాఫ్ట్ వారి ఆపరేటింగ్ సిస్టమ్ వాడే కంప్యూటర్లను మాత్రమే పీసీ అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.